ప్రార్థన చేయాలి. ఆమేన్. నశించిపోతున్నారు పక్షమున మనము ప్రార్థన చేసే వరకు ఉండాలి. మన కుటుంబం పక్షమున మనం ప్రార్థన చేయాలి. మన సంఘం పక్షాన ప్రార్థన చేయాలి. దేశము గ్రామాల గురించి ప్రార్థన చేసే వరకు ఉండాలి. ప్రియులారు చూడండి, ఇప్పుడు అనేక ప్రాంతాలు వారు లోతట్టు ప్రాంతాలు, విజయవాడ పరిసర ప్రాంతాలు అన్నీ మునిగిపోయి పైన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు అసలు నిజంగా చెప్పాలంటే చాలా భయంకరమండి. అనేక మంది తాగుతా కూడా నీళ్లు లేకుండా అల్లాడిపోతున్నారు. మన బెతస్తా చర్చ్ గ్రూపులో మెసేజ్ పెట్టారు, ధనికులు, బంగారము, డబ్బు, ఆస్తి ఉన్నవాళ్ళు, ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు, లేనివాళ్ళు అందరూ కలిసి చెత్తబండ్లు ఎక్కారు. అందరూ కలిసి ఒక చెత్తబండ్లు ఎక్కేశారు. అక్కడ ధనికుడు, నేను ఉండవాడిని, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర బంగారం ఉంది, నేను ఈ చెత్తబండ్లు ఎక్కానంటే చెత్తలాగా వరదలు కొట్టుకుపోవాల్సిందే. వీళ్ళతో పడంగా నేను కూర్చోవాలా, నేను హై క్యాస్ట్ వీళ్ళు లో క్యాస్ట్ అంటే వాడు నీటిలో కొట్టుకుపోవాల్సిందే. నా స్టేటస్ ఏంటి, నేను ఈ చెత్తబండ్లు వీళ్ళతో పడంగా ఎక్కాలా అంటే అంత కొట్టుకోవాల్సిందే. ఏ భేదం లేదు. అందులో ధనికుడని లేడు, పనివాడని లేడు, హై క్యాస్ట్ లేదు, లో క్యాస్ట్ లేదు, అందరూ కూడా చెత్తబండ్లు ఎక్కువ కూర్చున్నారు. దేవుడా మమ్మల్ని రక్షించమని వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతానికి తీసుకొస్తున్నారు. చెత్తబండి ఏమేసే వాళ్ళు ఊరు బయట ఉన్న చెత్త వేసుకొని పట్టుకెళ్ళే ట్రక్కులు అయ్యి ఆ ట్రక్కు బండ్లు ఎక్కారన్నమాట. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రియులారా, ధనము చూసి దగా పడమాకు, బలము చూసి భంగపడమాకుమా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ సమయంలో ఏది జరుగుతుందో అర్థం కాదు. బహు జాగ్రత్త. మనం అందరి విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. లోబడతాం నేర్చుకోండి, పెద్దలు గౌరవించడం నేర్చుకోండి, వినయ విధేయతలు నేర్చుకోండి. ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యము గమనించాలి. మనము కూడా అనేక మంది గురించి ప్రార్థన చేసేవారుగా దేవుడు పెట్టాడు. ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉందో, దేశం ఎలా ఉందో, ఏ ప్రాంతాల వారు ఎలా ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వారందరి గురించి ప్రార్థన చేయాలి. మన వంతుగా సహకారులుగా మనం నిలబడాలి. ఇది దేవుడు మనకు చూపించిన ప్రేమ. ఇది ఆ ప్రేమను బట్టి మనం అందరము ప్రేమ కలిగి మనం జీవించేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఏ విధముగా ప్రార్థనలు జరుగుతున్నాయి, ఏ విధంగా వారు ప్రార్థన చేస్తారు అంటే 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చాలండి, మరొకసారి చదువుదాం. అందరు వినండి. చదువుతలే. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. అతని ప్రార్థన అంగీకరించాడు. ఎవరి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎవరి పక్షమున ప్రార్థన చేస్తున్నాం ఏంటి? ప్రార్థన చేయవారిలో సమూయేలు, అహరోను, మోషే ఉండిరి. వారు మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన అంగీకరించెను. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే ఎవరి పక్షమున ప్రార్థన చేయాలి ఏంటి? నశించిపోతున్న వారి పక్షమున ప్రార్థన చేయండి. ఎవరైతే నశించిపోతున్నారో, మన కళ్ళెదుట ఎవరైతే కనిపిస్తున్నారో వారి పక్షమున ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆమేన్. ఇతర పక్షమున మనం ప్రార్థన చేసేవారు నేర్చుకోవాలి. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే దేవుని వాక్యం అందకుండా ఉన్నారో, ఆత్మలో బలం పొందుకోలేకపోతున్నారో, మార్పు చెంది కూడా మళ్ళీ వెనకపడిపోతున్నారో, తెలిసి మరల పడిపోతున్నారో, ప్రియబిడ్డ, దేశము కోసము, నాయకుల కోసం ప్రార్థన చేయాలి. మనం ఈ ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. మన ఏం అవసరతలు ఉన్నాయో, మనం ఏ సహాయం కడుకున్నామో ఆ ప్రార్థనే చేసి ఆగిపోతూ ఉంటారు. నాయన, నేను నా కుటుంబం సురక్షితంగా ఉంటే చాలు, క్షేమంగా ఉంటే చాలు అన్నట్టు అందరము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు, కుటుంబం ప్రార్థన చేసేటప్పుడు
మా మనవాళ్ళు కూడా పేర్లన్నీ పెట్టుకొని ప్రార్థన చేసుకొస్తారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, నానమ్మ, అమ్మ, ఇవన్నీ చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తారు. ఏసేపు గారు అంటారు, సంఘమంతా కూడా గురించి ప్రార్థన చేయంటారు. అప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తున్నాను ఆయన, సంఘమంతా కూడా కాపాడిన ఆయన, అందరిని దీవించిన ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే మనం ప్రార్థన చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం అందరి పక్షమున ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అమ్మాయి, అందరి పక్షమున అక్కడ దేవుడు అంగీకరించాడు. ఎందుకని? ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ఏమిటి? సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. శత్రు దేశపు వాళ్ళు వస్తున్నారు. ఆ ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. వారి దగ్గర ఏమీ లేవు. అప్పటికి రాజు కూడా లేడు. వారి దగ్గర ఏ సామానం లేదు. అన్నిటికంటే ముఖ్యముగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయనే సైన్యాధిపతిగా ఉండి ముందుండి నడిపించాలి. ఇంకా వారి పక్షమున సమూయేలు ప్రార్థన చేస్తున్నాడండి. ప్రిబిడా, ఎవరైతే నిస్సహాయస్థితిలో ఉన్నారో వారి పక్షం నువ్వు నిలబడతా మొదలుపెట్టావు. వారి పక్షమున ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. వారి పక్షము నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఈ ప్రార్థనలు మనం ఏ విధంగా జరపాలంటే, ఉపవాస ప్రార్థనలోకి ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నామో వారు నడిపించునుగాక. అమ్మాయి, ఎవరి పక్షమైనప్పుడు నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టావు, నాయనా నా తల్లి రావాలి, నా తండ్రి రావాలి, లేకపోతే నా భర్త, లేకపోతే నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు, ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొవాలి నాయన, ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ పక్షమైన దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్. ఎవరి పక్షమైన నువ్వు ప్రార్థన చేయాలని మొదలు పెడుతున్నావు వారు తప్పకుండా వచ్చి ప్రార్థనలో పాల్గొనేలా దేవుడు చేస్తాడు.